ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమ స్కందము ఉత్తర భాగము. రాజా విను, కోసల దేశాన్ని నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు బుద్ధిమంతుడు, ధర్మతత్పరుడు. అతని కూతురు నాగ్నజితి చాలా గుణవంతురాలు. తండ్రి ఆమెకు పెండ్లి చేయాలి అని తలపెట్టి ఒక నియమాన్ని విధించాడు. వాడి అయిన కొమ్ములు కలిగినవి, వీరుల వాసన పసిగట్టగానే కాలు దువ్వేవి, మిక్కిలి మదంతో పొగరబోతులైనవి అయిన 7 వృషభాలను ఒక చోటికి తెచ్చి భుజబలంతో ఎవడు వాటిని బంధించి కట్టగలడో అతడే కన్యకు తగిన వరుడు అని చాటించాడు. వాటిని పట్టలేక ప్రజలు తిరిగిపోతూ ఉన్నారు. ఈ విధంగా వృషభాలను జయించిన వాడే ఆ కన్యకు భర్త అవుతాడని విని భగవంతుడైన హరి సేనా సమేతుడై కోసల దేశానికి వెళ్ళాడు. కోసలరాజు హరికి ఎదురేగాడు. అర్ఘ్యము పాద్యము ఇచ్చి పూజించాడు. అతనికి ఆసనము సమర్పించాడు. హరి కూడా అతనికి ప్రతి నమస్కారం చేశాడు. ఆ రాజకన్య ప్రియమున నారాజీవాక్షు మోహనాకారు ద్రిలోకారాధితు మాధవు ధనకారాధ్యుండైన నాథుడని కోరి నృపా. రాజా, ఆ రాజు కూతురు నాగ్నజితి మోహనాకారుడు, ముల్లోకాలకు ఆరాధ్యుడు, పద్మాక్షుడు అయిన మాధవుడే తనకు నాథుడు కావాలి అనుకుని ఎంతో ప్రేమగా కోరుకున్నది. ఇంకా ఆమె మనసులో ఇలా అనుకున్నది: విష్ణుడవ్యయుండు విభుడుగావలెనని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనే నిజే కొనుగో నన్ను చక్రధరుడు వైరి చక్రహరుడు. అవ్యయుడైన విష్ణువు భర్త కావాలి అని పూర్వం నోచిన నోములు ఫలిస్తే ఇప్పుడు శత్రు నిర్మూలకుడు అయిన చక్రాయుధుడు నన్ను తప్పక చేపడతాడు. సిరియుం పద్మ భవేశ ధిక్పతులు మున్సేవించి యవ్వాని శ్రీచరణాంభోజ పరాగమున్ శిరములన్ సమ్యగ్గతిం ధాల్తురీ ధరణి చక్రభరంబు వాపుటకు నుద్యత్కేళి మూర్తుల్ దయాపరుడై ఎవ్వడు దాల్చునట్టి హరియ భంగి ప్రవర్తించునో. లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, దిక్పాలురు ఎవని శ్రీపాద పద్మాల ధూళిని శిరస్సులపై చక్కగా ధరిస్తారో, ఈ భూభారాన్ని తొలగించడానికి దయాసముద్రుడై ఎవరు అవతారమూర్తులను ధరిస్తాడో అటువంటి హరి ఇప్పుడు ఎలా నడుచుకుంటాడో అని ఇలా నాగ్నజితి తన మనసులో ఆలోచించుకుంటూ ఉండగానే కృష్ణుడు ఆ రాజును చూసి మేఘంలా గంభీరమైన కంఠధ్వనితో ఇలా అన్నాడు: అన్యుల యాచింపరు రాజన్యులు సౌజన్యకాంక్ష జనుదెంచితే మీ కన్యన్ వేడెద నిమ్మ కన్యా సుల్కదులమేముగాము నరేంద్ర. రాజా, రాజోత్తములు ఇతరులను యాచించరు. సుజనత్వం కోరి మీ దగ్గరకు వచ్చాను. మీ కన్యను కోరుకుంటున్నాను, ఇవ్వండి. మేము మాత్రం కన్యాశుల్కం ఇచ్చేవారం కాము. కృష్ణుడు ఇలా అనగానే కోసలరాజు ఇలా అన్నాడు: కన్యం జేకొన నిన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజున్యుండెవ్వడు నీ గుణంబులకు నాశ్చర్యమునం పొంది తానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై ధన్యత్వంబున జందియున్నది గదా తాత్పర్య సంయుక్తయై. కృష్ణ, కన్యను చేపట్టడానికి ఈ లోకాలు అన్నింటిలో నీకంటే గొప్ప రాజు ఎవడున్నాడు? నీ గుణాలకు ఆశ్చర్యపడి లక్ష్మి ఎంతో ఆసక్తితో ఇతర ప్రయత్నాలేమీ చేయక నీ శరీరంలో నిత్యము స్థిరమై ఉండి ధన్యాత్మురాలయ్యింది కదా.
చెంచెద్ఘో వృష సప్తకంబుగడిమిన్ సైరించి అవ్వాడు భజించున్ వానికి గూతునిత్తుననియే జీరించినన్ వైభవోదంచెద్గర్వులు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాహతిం గించిత్ కాలమునోర్వకే గుదురనింగేడించి భిన్నాంగుళై పొగరుబోతులైన 7 వృషభాలను ఎవడు తన సామర్థ్యం చూపి లొంగ తీసుకుంటాడో వానికి నా కూతుర్ని ఇస్తాను అని నేను చాటింపు వేయించాను. అందుకని తమ వైభవంతో గర్వించిన రాజకుమారులు వచ్చి వాటితో పోరాడటంలో వాటి గిట్టల తన్నులను కొమ్ముల పోట్లను కొద్దిసేపైనా ఓర్చుకోలేక శరీరాలు నుగ్గు నుగ్గు అయ్యి ఖిన్నులై వెళ్ళిపోయారు. ఉష్ణాంశుండు తమంబుదోళు క్రియ నీవు గ్రహవక్షోణిలో కృష్ణ వైరులదోలినాడవురణ క్రీడా విశేషంబులన్ నిష్ణాతుండవు సప్తగో వృషములన్ నేడాజి భంజించి రోచిష్ణుత్వంబున నేడు చేకొనుము మా సీతాంశు బింబాననన్. కృష్ణ, సూర్యుడు చీకట్లను పారదోలిన రీతిగానే ఘోర యుద్ధంలో నీవు శత్రువులను పారత్రోలేశావు. యుద్ధ విద్యలలో నీవు ఆరితేరిన వాడవు. ఆ 7 ఎద్దులను నేడు పోరాడటంలో లొంగ తీసుకొని వీరత్వంతో చంద్రబింబం వంటి ముఖం కలిగిన మా అమ్మాయిని చేపట్టు అని నగ్నజితు తన కూతురు వివాహానికి తాను చేసిన నిర్ణయాన్ని తెలియజేశాడు. విన్నాడు శ్రీకృష్ణుడు. కానీ ఎనఘారి వశ్చభక కంస విదారి ఖల ప్రహారి దాఘనతర కిల్బిషంబులనగణ్య భయంకర పౌరుషుంబులన్ సునిశిత శృంగ నిర్ధలిత శూర సమూహ ముఖామిషంబులన్ హనన గుణోన్మిషంబుల మహాపౌరుషంబుల గోవృషభంబులన్. అఘాసురుని సంహరించినవాడు, వశ్చుడు భకుడు అనే రాక్షసులను, కంసుడిని చంపినవాడు, దుష్టులైన రాక్షసులను సంహరించినవాడు అయిన శ్రీకృష్ణుడు ఆ 7 వృషభాలను కూడా చూశాడు. అవి అనేక రాజకుమారులను చంపి అధికమైన పాపాన్ని మూటగట్టుకుని ఉన్నవి. అంతులేని భయంకరమైన పరాక్రమం కలిగినవి. వాడి అయిన కొమ్ములతో సూరుల ముఖాలలోని మాంసాన్ని చీల్చివేసినవి. చంపడంలో ఉత్సాహం చూపేవి. మహాపౌరుషం కలిగినవి. చేలము చక్కంగట్టుకొని చిత్రగతిన్వడి నేడు మూర్తులై బాలుడు దారు రూపముల బట్టెడు కైవడి బట్టి వీరశార్ధూలుడు గృద్ధి నేలబడ త్రోచి మహోద్ధతి గట్టి ఇచ్చే భూపాలకులెల్ల మెచ్చ వృషభంబుల భర్వత సన్నిభంబులన్. వీరులలో పెద్ద పులి అంటే వీరులలో శ్రేష్ఠుడు. పెద్ద పులి వంటి శ్రీకృష్ణుడు నడుముకు బట్ట చక్కగా బిగించి కట్టాడు. అత్యాశ్చర్యంగా వెంటనే 7 రూపాలుగా మారిపోయాడు. బాలుడు కొయ్య బొమ్మలను పట్టుకున్నట్లుగానే కొండల వంటి ఆ 7 వృషభాలను కూడా పిడికిటి పోటులతో నేల మీద పడవేశాడు. మహా ఉద్ధృతంగా రాజులందరూ మెచ్చుకునే రీతిలో వాటిని కట్టి ఈడ్చుకొని వచ్చాడు. ఇలా వృషభాలు అన్నింటినీ కట్టి ఈడ్చుకొని రావడం చూచి నగ్నజిత్తు శ్రీకృష్ణునికి నాగ్నజితిని ఇచ్చి శాస్త్రోక్తంగా పెండ్లి చేశాడు. అప్పుడు రాజకాంతలందరూ కూడా ఆనందించారు. బ్రాహ్మణులు ఆశీర్వదించారు. భేరీలు, శంఖాలు, బూరాలు, డోళ్ళు, మధ్యల ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ కోసల రాజు దంపతులను రథం ఎక్కించి 10,000 ఆవులను, విచిత్రములైన ఆభరణాలు ధరించిన 3,000 మంది యువతులను, 9,000 ఏనుగులను, 9 లక్షల రథాలను, 9 కోట్ల గుర్రాలను, 900 కోట్ల బొటులను ఇచ్చి పంపించారు. వారు వస్తూ ఉండగా భూతి అలర్పగోసలుని పుత్రికై చనుదెంచి తొల్లియా బోతుల చేత నోటు పడిపోయిన
భూపతులెల్ల మాధవుడ తరుణిన్ వరించుట చరావళి చేవిని త్రోవ సైన్య సంఘాతము తోడదాకిరరి గర్వ విమోచను పద్మలోచనున్. పూర్వం కోసల దేశాధిపతి కూతురు కోసం వచ్చి ఆబోతులతో పోరాడి ఓడిపోయిన రాజులందరూ తమ గూఢచారుల ద్వారా మాధవుడు కాంతను వరించాడు అని విని త్రోవలో తమ సైన్య సమూహంతో కూడి శత్రుగర్వాన్ని అణిచివేసే పద్మాక్షుని ఎదిరించారు. దండిన రాతులెల్ల హరిదాకిన నడ్డము వచ్చి వీకతో భండన భూమి అందుదన బాంధవులెల్లను సంతసింపగా గాండివ చాపయుక్త విశిఖంబుల వైరులనెల్ల జంపెన ఖండల నందనుండు శశకంభుల సింహము చంపు కైవడిన్. ఇలా శత్రువులందరూ వీరులై హరిని మార్కొన్నారు. అర్జునుడు యుద్ధభూమిలో వారికి అడ్డుపడి తన బంధువులందరూ సంతోషపడేలా కుందేళ్లను సింహం చంపినట్లుగా గాంధీవం నుండి వెలువడిన బాణాలతో శత్రువులనందరినీ చంపివేశాడు. ఈ రీతిగా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లి చేసుకుని కానుకలు పుచ్చుకొని ద్వారకా నగరానికి వచ్చి సత్యభామతో ఆనందంగా క్రీడిస్తూ ఉన్నాడు. ఇంకా జనవంద్యన్ శృత కీర్తినంధ్యధరుణిన్ సందర్శన పాద్యనుజన్ మన మేనమరందలిన్ విమలలోల పంగకైకేయి నిర్ధనయో నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్రనక్షుద్రనావనజాతాక్షుడు పెండ్లి ఆడెన హితవ్రాతంబు భీతంబుగన్. జనుల చేత కీర్తి పొందినది కేకయరాజు ధృతకేతుని యొక్క కృష్ణునికి మేనత్త అయిన శృతకీర్తి యొక్క కూతురు సందర్శన రాజు చెల్లెలు తనకు మేనమరదలు. చక్కని నీతిమంతురాలు, నిండైన సద్గుణాలు కలిగినది అధికురాలు అయిన భద్రను శత్రువులందరూ భయపడేలా శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. ఇంకా అమరుల భారద్రోలి భుజగాంతకుడైన ఖగేశ్వరుండు మున్నమృతము తెచ్చుగైవడి మధాంధుల రాజులను కడించి ఆ కమలదలాయ తేక్షణుడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్ సమద మృగేక్షణన్నయ విచక్షణ లక్షణ పుణ్యలక్షణన్. సర్పసంహారకుడైన గరుత్మంతుడు పూర్వము దేవతలను పారద్రోడి అమృతం తెచ్చినట్లుగానే పద్మాల వంటి కన్నులు కలిగిన ఆ శ్రీకృష్ణుడు గర్వంతో గ్రుడ్డివారైన రాజులను ఓడించాడు. మద్రరాజు బృహత్సేనుని కూతురు మత్తెక్కించే లేడి చూపుల వంటి చూపులు కలిగినది, నీతిమంతురాలు, పుణ్యలక్షణాలు కలిగినది అయిన లక్షణను తెచ్చుకున్నాడు. ఈ రీతిగా హరికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాలింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్రరాజు కూతురు లక్షణ అనే 8 భార్యలు అయ్యారు. ఇంకా నరకాసురుని చంపి అతడు చెరపట్టిన 16,000 మంది కన్యలను, రోహిణి మొదలైన వారిని కూడా చేపట్టాడు అని సుఖమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అడిగాడు. ధరకుంబ్రియనందనుండగు నరకుని హరియేల చంపె నరకాసురుడావర కాంతలకు చామీకర కుంభస్తనుల నేల కారలబెట్టెన్. భూమికి ప్రియపుత్రుడైన నరకుని హరి ఎందుకు చంపాడు? చక్కని కురులు కలిగిన బంగారు కుండల వంటి స్తనాలు కలిగిన ఆ సుందరీమణులను నరకాసురుడు ఎందుకు చెరలో పెట్టాడు అని పరీక్షిత్ రాజు అడిగితే సుఖమునీంద్రుడు ఇలా చెప్పాడు. నరకాసురుడు అదితి కర్ణకుండలాలను, వరుణుని ఛత్రాన్ని, మణిపర్వతం అనే మేరుపర్వత స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి హరికి మొరపెట్టుకున్నాడు. నరకాసురుని చంపడానికి శ్రీకృష్ణుడు గరుత్మంతుని ఎక్కి బయలుదేరే సమయంలో సత్యభామ అతనితో ఇలా అన్నది. శ్రీకృష్ణుడు సత్యభామతో కూడా కలిసి నరకాసురుని వధించుట. దేవా నీవు నిశాట సంఘములను దీపించి చెండాడ
నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా ప్రాణేశ మన్నించినన్. నీ వెంటగొని పొమ్ము నేడు కరుణన్నే జూచి ఏ తెంచి నీ దేవి సంహతికెళ్ళ జెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. దేవా, నీవు విజృంభించి రాక్షస సమూహాన్ని చెండాడుతూ ఉంటే నీ నైపుణ్యాలను చూడాలి అని ఉంది. ప్రాణేశ, నన్ను మన్నించి నేడు నీ వెంట దయతో నన్ను తీసుకువెళ్ళు. నేను చూచి వచ్చి నీ పరాక్రమం యొక్క గొప్పతనాన్ని నీ భార్యలందరికీ చెబుతాను అని అడిగిన ప్రియమైన భార్యతో భర్త ఇలా అన్నాడు. సమద పుష్పం దయ ఝుంకారములుగావు భీషణ కుంభీంద్ర బృంహితములు వాయు నిర్గత పద్మవన రేణువులుగావు తురగరింకా ముఖోద్ధూతరజము లాకీర్ణ జలతరంగా సారములుగావు శత్రుధనుర్ముక్త సాయకములు గలహంస సారసకా సారములుగావు ధనుజేంద్ర సైన్య కదంబకములు గమలగల్హార కుసుమ సంఘములుగావు చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు కన్యనీ వేడరణ రంగ కమన మేడవత్తు వేగమ నిలువుము వలదు వలదు. కాంత, నీవేమిటి రణరంగానికి రావడమేమిటి? యుద్ధరంగం అంటే ఏమని అనుకుంటున్నావు? మత్తిల్లిన 9 ఝుంకారాలు కావు అవి. అవి భయంకరమైన ఏనుగుల ఘేంకారాలు. గాలికి ఎగిరి వచ్చే పద్మాలలోని పుప్పొడి కాదు, గుర్రాల కాలిగిట్టల చేత ఎగురగొట్టబడినటువంటి దుమ్ము. చల్లని నీటి తరంగాల మీది నురుగు కాదు, వ్యాపించేది శత్రువుల ధనస్సుల నుండి వేయబడే బాణాలు. కలహంసలు బెగ్గురు పక్షులు ఉండే సరోవరాలు కావు అవి. అక్కడ రాక్షసరాజు సైన్య సమూహం ఉంటుంది. అక్కడ పద్మాలు కలువపూలు ఉండవు. శత్రువుల వాడి అయిన శూలాలు కత్తులు మొదలైన ఆయుధాలు ఉంటాయి. నేను వేగంగానే వచ్చేస్తాను, నీవు నీలు రావద్దు రావద్దు అనగానే భర్తకు ఇంపు గొలిపేలా దగ్గరకు చేరి, దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక నీతో నరుదెంతు నంచుగరతో యజముల్ ముకిళించి మ్రొక్కే నమ్మాని దన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. దానవులైతేనేమిటి, దైత్య సమూహాలైతే ఏమిటి? వినితికెక్కిన మీ యొక్క బాహువులు అనే కోటల చాటును ఉండగా ఇంకా సందేహం ఎందుకు? నీతో పాటు నేను వస్తాను అంటూ ఆ సత్యభామ చేతులు జోడించి మ్రొక్కింది. శ్రీకృష్ణుడు ఆమెను సగౌరవంగా చూశాడు. ఈ రీతిగా తనకు మ్రొక్కిన సత్యభామను చేతులతో దగ్గరగా తీసుకుని లేవనెత్తి ఆమెను వెంట పెట్టుకొని గరుత్మంతుని ఎక్కి హరి ఆకాశ మార్గంలో వెళ్ళి ప్రాగ్జ్యోతిష పట్టణాన్ని సమీపించాడు. ఆ పట్టణం గిరి శస్త్ర జల అగ్ని వాయు దుర్గాలతో జయించడానికి అసాధ్యంగా అభేద్యంగా ఉంది. మురాసురుని పాశాలు దాని చుట్టూ ఆవరించి ఉన్నాయి. గదచే పర్వత దుర్గముల్ సకలముల్ గావించి సత్తేజిత ప్రదర శ్రేణుల శస్త్రదుర్గ జయముల్ భంజించి చక్రాహతిం జదరన్ వాయు జలాగ్ని దుర్గముల నిశేషంబుల చేసి భీప్రదుడై వాలున ధృంచ కృష్ణుడు ముర ప్రచన్న పాశంభులన్. కృష్ణుడు తన గద చేత ముందుగా పర్వత దుర్గాలను ముక్కలు చేశాడు. వాడి అయిన కత్తుల పంక్తులతో శస్త్రదుర్గాలను విరుగొట్టాడు. చక్రాయుధపు దెబ్బకు వాయు జలాగ్ని దుర్గాలు చెదిరిపోయి రూపుమాసిపోయేలాగా చేసి భీతి కొలిపేలా కత్తితో మురుడు కప్పిన పాశాలను త్రుంచివేశాడు. ఇంకా ప్రాకారంబు గదా ప్రహారములను పాటించి యంత్రంబులన్ నాకారాతుల మానసంబులు భిన్నత్వంబు సెందగా నస్తోకాకారుడు శౌర్యొత్తె విలయోద్ధూతాభ్ర
విలయోద్ధూతాభ్రనిర్ఘాతరేఖా కాఠిన్యము బాంచజన్యము విముక్త ప్రాణి చైతన్యమున్. శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిష పట్టణం యొక్క ప్రాకారాన్ని గదాఘాతాలతో పెకళించి వేశాడు. రాక్షసుల మనసులు యంత్రాలు కూడా పగిలిపోయేలాగా వీరమూర్తి అయిన అతడు ప్రళయకాలంలో ఆకాశం నుండి ఉద్ధృతంగా ఎగసిపడిన పిడుగులాగా కఠినమైనది, ప్రాణులను చైతన్య విముక్తులను చేసేది అయిన పాంచజన్యాన్ని ఆ శంఖం పూరించాడు. అప్పుడు ప్రళయకాలంలోని నల్లని మేఘం యొక్క గర్జనలా ఉన్న ఆ మహాధ్వనిని విని 5 తలలు కలిగిన మురాసురుడు నిద్ర చాలించాడు, ఆవులించాడు, ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి నీళ్లల్లోంచి బయటికి వచ్చి శ్రీకృష్ణుని చూశాడు. ప్రళయ కాలాగ్నిలాగా మండుతూ తేరి చూడరాని వాడుగా ఉన్నాడు. భయంకరంగా తన 5 ముఖాలతో పంచభూతాత్మకమైన లోకాలను మృంగివేయడానికి ఉద్యుక్తుడైన వానిలాగానే సమీపించాడు. భయంకరమైన అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని గరుడుని మీద ప్రయోగించి భూమి ఆకాశాలు దద్దరిల్లేలాగా గర్జించాడు. గబగబా దూర దూర బరువిడి బిరుసున హరి హరి నిలు 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 మనుచున సూర్యుగా దిశెన్ మురముర దివిజుల హృదయము మెర మెర ఇది అడగుననుచు మెరసెన్ హరియున్. గబగబా పరిగెత్తుకుని వచ్చి గర్వంగా హరి హరి నిలువు నిలు అంటూ మురాసురుడు కృష్ణుణ్ణి సమీపించాడు. కృష్ణుడు కూడా మురమురా మురా మురా ఇదిగో దేవతల మనసులలోనూ చింత కూడా పోతుంది అంటూ ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో గరుడునిపై బడవచ్చిన మురసూలము అది గరుడునిపై బడవచ్చిన మురసూలము నడుమనొడిసి ముత్తునియలుగా గరముల విరిచి ముకుందుడు మురముఖముల నిశిత విశిఖములు వడి జోనిపెన్. మురుడు ప్రయోగించిన శూలము గరుత్మంతునిపై పడబోగా శ్రీకృష్ణుడు దానిని నడుమనే ఒడిసి పట్టుకొని 3 ముక్కలుగా చేతితో విరిచేశాడు. ఆపై మురాసురుని 5 ముఖాలలోనూ వాడి అయిన బాణాలు గుచ్చుకునేలాగా వేశాడు. గదవ్రేసెన్మురదాన ఉండు హరిపై గంసారియుం దద్గదన్ గద చేదృంచి సహస్రభాగములుగా కల్పించెనాలోన వాడెదురై హస్తములెత్తి కొంచువడి రాని క్షించి లీలా సమగ్రదశన్వాని శిరంబులైదును వడిన్ ఖండించె జక్రాహతిన్. మురాసురుడు హరిపై గద వేశాడు. కంసాంతకుడు ఆ గదను గదతోనే ఖండించి 1000 ముక్కలు చేశాడు. ఇంతలో వాడు చేతులు చాచి వేగంగా ముందుకు రాగా చూచి కృష్ణుడు అలవోకగా వాని తలలు 5 కూడా చక్రాయుధంతో ఖండించి వేశాడు. ఈ రీతిగా అతని శిరస్సులు చక్రి ప్రయోగించిన చక్రపు టంచులతో ఖండింపబడగా ఇంద్రుని వజ్రాయుధం చేత శిఖరం కూలిపోగా పర్వతం కూలినట్లుగానే మురాసురుడు నీళ్లల్లో కూలిపోయాడు. తండ్రి చనిపోవడంతో అతని కొడుకులు శోకాతురులయ్యారు. తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు అనే 7 క్రోధంతో జనార్దనుని అణిచివేస్తామంటూ ప్రళయకాలంలో యముని చేత ప్రేరేపించబడిన సప్తవాయువులులాగానే నరకాసురుని చేత ప్రేరేపించబడి పీఠుడు అనే దండనాథుని ముందు ఉంచుకొని వేగంగా ఉరికి వచ్చి హరిని తాకి బాణాలు, శక్తులు, గదలు, కత్తులు, శూలాలు మొదలైన ఆయుధాలను ప్రయోగించారు. ఆ ధనుజేంద్రయోధ వివిధాయుధ సంఘమ్మునెల్లను గ్రతన్ మేదిని గూలనేయుచు సమిద్ధ నిరర్ఘళ మార్కణాళి క్రవ్యాద కుళాంతకుండ సురహస్త భుజానన కంఠ జానుజంఘాదుల దృంచి వైచెదిలంతలు కంఠములై ఇలంబడన్. ఆ రాక్షసి వీరులు ప్రయోగించిన రకరకాల ఆయుధాలు అన్నింటినీ కూడా ధనుజాంతకుడైన శ్రీహరి ఉగ్రంగా నేలకూల్చివేశాడు.
ప్రకాశించే బాణ సమూహంతో అడ్డు లేకుండా ఆ రాక్షసుల చేతులను, భుజాలను, ముఖాలను, కంఠాలను, మోకాళ్లను, పిక్కలను నువ్వు గింజలంత మొక్కలై రాలిపోయేటట్లుగా నరికివేశాడు. శ్రీకృష్ణుని యొక్క బాణ సమూహం చేత, చక్రాయుధం చేత కూడా వధింపబడి తన వారందరూ చనిపోవడంతో నరకునికి ఆశ్చర్యము, రోషము కలిగాయి. తన్ను తాను గొప్పగా చెప్పుకుంటూ కృష్ణుని నిందించాడు. అతనిని లెక్క చేయలేదు. గొప్పవైన కుండలాలు మొదలైన ఆభరణాలు అలంకరించుకున్నాడు. మదజలధారలతో తడిసిన చెక్కిళ్ళు, మహోద్దండమైన తొండాలు కలిగిన ఏనుగులు గుంపులతో యుద్ధానికి సిద్ధమై వెడలి వచ్చాడు. బలవంతుడు ధరాసుతుండుగనే సుంభద్రాంజలి జింభో పరిస్థల శంపాన్విత మేఘమోయనా ఖగేంద్ర స్కంద పీఠంబుపై లలనారత్నముగూడి సంగర కథాలాపంబులం జేయునుజ్వల నీలాంగుగనన్ని శంగు గుహన చంగుండ్రణాభంగునిల్ బలవంతుడు భూమిపుత్రుడు అయిన ఆ నరకాసురుడు తన ఎదుట ప్రకాశించే చంద్రబింబం పై భాగాన మెరుపు తీగతో కూడిన మేఘమా అన్నట్లుగానే గరుడుని మూపు పై భాగాన సత్యభామతో కూడి యుద్ధ సంబంధమైన కబుర్లు చెప్పుకుంటూ ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూశాడు. అతడు ఉజ్వలమైన నీలవర్ణంలో ఉన్నాడు. మెరుస్తున్న అమ్ముల పొది ఉంది. అతడు మాయా విశారదుడు, యుద్ధంలో అజేయుడు. శ్రీకృష్ణును చూచి నరకాసురుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతనిని నిర్భయంగా చూచిన సత్యభామ వెంటనే వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవి బంధయై భూషణ శ్రేణిం దాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా బాణింబయ్యెద చక్కగా దురిమి శుంభద్ధీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చెదన ప్రాణేశాగ్రభాగంభునన్. జడను ముడిగా చుట్టింది. కోక కట్టును సరిచేసుకుంది. ఆభరణాలను సవరించుకుంది. ముఖమునే చంద్రమండలము నుండి కాంతులు ప్రసరిస్తూ ఉండగా చేతితో పయ్యదను చక్కగా బిగించి దోపుకున్నది. లేడి చూపుల వంటి చూపులు కలిగిన ఆ సత్యభామ ఇలా పరాక్రమాటోపంతో తన భర్త ఎదుట లేచి నిలబడింది. సత్యభామ నరకాసురునితో యుద్ధము చేయుట జన్యంబునదనుజుల దౌర్జన్యములుడు పంగగోరి చనుదెంచిన సౌజన్యవతి జూచి ఎదురాజన్య శ్రేష్ఠుడు సరస సల్లాపములన్. యుద్ధంలో ధనుజుల దుర్మార్గాలను అరికట్టాలి అని కోరి ముందుకు వచ్చిన ఆ సౌజన్యవతిని చూచి యదురాజవల్లభుడైన శ్రీకృష్ణుడు సరసంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. లేమా ధనుజుల గెలువగలేమా నీవేల గడగి లేచితి విటురా లేమాను మానవే నిన్లేమా విళ్ళందుకొనుము లీలంగేలన్. ఓ కాంత, రాక్షసుల్ని మేము గెలవలేమా? నీవు ఎందుకు ఇలా పూనికితో లేచావు? ఇటురా, తప్పుకో, ఈ ప్రయత్నం మానివేయి. అలా మానని పక్షంలో ఇదిగో మా విల్లు విలాసంగా అందుకో చేతితో అని చెప్పి హరిణాక్షికి హరి ఇచ్చెను సురని కరోళ్ళాసనమును సూర కఠోరాసుర సైన్యత్రాసనమును బరగర్వ నిరాసనమును బాణాసమునన్. దేవతలకు ఉల్లాసం కలిగించేది, శూరులు కఠినులు అయిన దైత్య సైనికులకు భయం కలిగించేది, శత్రుగర్వాన్ని పోగొట్టేది అయిన వింటిని హరి సత్యభామకు అందించాడు. ఆ విల్లంది బలంబు నొంది తదగన్యానంత తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయైతా వేగన్ సగుణంబు చేసే ధనువుం ధన్వంగి చైత్ దైత్యాంగనా గ్రీవా సంఘము నిర్గుణంభుగరణ క్రీడా మహోత్కంఠతోన్. ఆ విల్లు అందుకోగానే సత్యభామకు బలం కలిగింది. ఆ వింటి అందలి లెక్కలేనంత తేజో విశేషం చేత పుట్టిన పరాక్రమం చేత ఆమె వీరుల చూపులకు తేరి చూడరానిదే అయింది. వేగంగా వింటికి నారిని సంధించింది.
దానవ స్త్రీల మెడలు సూత్రాలు లేకుండా బోసిపోయేలా ఆమెకు రణోత్సాహం మిక్కుటమైంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.